జరిగిన రన్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు ప్రేమ మరియు దైవత్వానికి ప్రతీకలే గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు. అరబ్ దేశాలలో జరుగుతున్న యుద్ధాలను వెంటనే ఆపాలి, శాంతిని నెలకొల్పాలి. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలను పురస్కరించుకొని హిందూపురం పట్టణంలోని C&IG మిషన్ చర్చ్ మరియు మిషన్ కాంపౌండ్ వారి ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫెలోషిప్ సహకారంతో ఆరాధన టీవీ వారి సౌజన్యంతో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రేమామయుడిగా అవతరించిన యేసుక్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కొరకు సిలువలో చేసిన ప్రాణత్యాగం గుడ్ ఫ్రైడేను తెలియచేస్తుందని, అదేవిధంగా యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు ప్రపంచాన్నే మార్చివేశాయని, అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఒక ప్రేమ సూత్రాన్ని ఆధారం చేసుకొని ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడని తెలియచేస్తుంది. సమస్త మానవాళి పాపముల కొరకు మరణమే తిరిగి 3వ దినమున పునరుత్థానుడయ్యాడనే విషయం ఈస్టర్ పండుగను సూచిస్తుంది. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను ప్రజలకు తెలియపరచుటకే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. యేసుక్రీస్తు వంటి ప్రేమను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, అలాగే నేడు ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఆపివేసి యేసు ప్రభువు యొక్క శాంతి మార్గాన్ని అనుసరించాలని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రార్థనలు చేశారు. అనంతరం మిషన్ కాంపౌండ్ చర్చిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, 2 టౌన్ సిఐ కరీముల్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు సెక్రటరీ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్, హిందూపురం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ డేవిడ్, సెక్రటరీ బి జయరాజు, యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ సూర్యప్రకాష్, సెక్రటరీ జాన్సన్ పాస్టర్లు ఇజ్రాయెల్ రాజు, దేవరాజ్, C&IG మిషన్ చర్చ్ కాంపౌండ్ పాస్టర్ కె రవికిరణ్, జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్, ట్రెజరర్ సాల్మన్ రాజ్, జాయింట్ ట్రెజరర్ దేవరాజు, బోర్డు సభ్యులు ఆంజనేయులు, రూబెన్ పాల్, జార్జ్ బాబు, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, డానియల్ శ్యాంబాబు, సంఘ సభ్యులు, సంఘ యూత్ కమిటీ సభ్యులు, క్రైస్తవ సోదరి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బోధిస్తూ సమాజాన్ని ఆరోగ్యకరంగా అభివృద్ధి పదంలో నడిపించేదానికి మనమందరం కూడా కృషి చేయాలి. అలాగే ఈరోజు మనం కేటాయించుకున్నటువంటి ఈ రన్ ఫర్ జీసస్ని ఓపికగా సహనంగా ఒక